రైట్. ఉమ్మడి వరంగల్‌కు సంబంధించిన వార్తలు. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ఈ జిల్లాలకు సంబంధించిన వార్తలు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలి. ఓపీకి వచ్చే రోగులకు పరీక్షలు చేయండి. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. ఓబుల్ కేశవాపూర్‌లో పీహెచ్‌సీ, ఫర్టిలైజర్ షాపులు తనిఖీ చేసినంట రిజ్వాన్ బాషా. నీట్‌లో వర్క్‌షాప్. శిక్షణ తరగతుల్లో దిశ పత్రిక ఎడిటర్. మాకు ఇది అవసరం లేదులే కానీ. ఆర్టీసీలో అవినీతి. డబ్బులు కొట్టు జాబ్ పట్టు. కాంట్రాక్టు ప్రాతిపదికన కండక్టర్ ఉద్యోగ నియామకాలు. ఏజెన్సీ సంస్థల ఇష్టారాజ్యం. ఒక్కో అభ్యర్థి నుంచి 2 లక్షల డిమాండ్. పట్టించుకోని అధికారులు. నిరుపేద అభ్యర్థులకు పెనుభారం. రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ స్పందించాలని డిమాండ్. ఆర్టీసీలో అవినీతి రాజ్యమేలుతుంది. ఉద్యోగాలను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాంట్రాక్టు ప్రాతిపదికన చేపట్టిన కండక్టర్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత నుంచి ఏజెన్సీ నిర్వహణ సంస్థ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధికారుల అండతోనే సదరు ఏజెన్సీ నిర్వాహకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల యువతి యువకులు డబ్బులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని చెప్పడం గమనార్హం. హన్మకొండకు సంబంధించినది. ఆర్టీసీలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నాయట ఏజెన్సీ సంస్థలు. చూడు ఎట్లుంది కదా. స్పాంజ్ పార్కులకు ప్రతిపాదనలు పంపండి. సిడిఎంఏ డాక్టర్ టికే శ్రీదేవి. మున్సిపల్ కమిషనర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి శశాంక ముంపు ప్రాంతాల పరిశీలన. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిండు. ఎవరు? శశాంక, కలెక్టర్. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి శశాంక్ అంట. అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీలో అవినీతి అంట, కొంచెం చూడండి. ఎందుకంటే కాంట్రాక్టు ప్రాతిపదికన ఆర్టీసీ సంస్థలు పనిచేయడానికి డబ్బులు 2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఏం మనుషులే బాబు మీరు. ఏడవైనా ఇదేనా? పైసలవే పంచాయతీ, ఏడవైనా లంచాలే. ఓవైపు ఏమో వీళ్ళు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఏమో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మాకు చెప్పమని వాళ్ళు. ఇంకా ఇప్పుడు పేపర్లోనే వచ్చింది, ఏం చేస్తారో చేయండి ఇప్పుడు మరి. రైట్. ఇవి వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం జిల్లాలకు సంబంధించిన వార్తలు. అంటే ఉమ్మడి వరంగల్